శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ శ్రీ గురుభ్యో నమః అని నేను అన్నాను కదా, అంటే గురుభ్యో నమః అంటే మీనింగ్ చెప్తాను. ఫస్ట్ గురు ఏదైతే మనకు చిన్నప్పటి నుండి అది క్లాసికలా, ఇంకా వేరే సబ్జెక్టా ఎంత పెద్దగా ఎదిగినా ఒదిగి ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గురుభ్యో నమః అంటే ఇక్కడ వరకు నాకు ఈ స్థాయికి తెచ్చినందుకు, ఇక్కడ నేను ఈ పొజిషన్లో ఉన్నందుకు కారణం మీరే. కాబట్టి మీకు నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లాసికల్ వాళ్ళైతే చాలా తీసుకుంటారు, మిగతా వాళ్ళంటే నార్మల్గా ఉంటారు, కానీ గురువుకు అంత రెస్పెక్ట్ అనమాట. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అంటే ఒక 40 years బ్యాక్ నుండి ఇప్పుడున్న వాళ్ళ తీసుకుంటే, గురువు అంటే మీనింగ్ ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు చదువు చెప్తున్నారు అంతే. అక్కడ వరకే బాండింగ్ ఉందన్నమాట. డబ్బులు ఇస్తే చదువు చెప్తారు అనే బాండింగ్లో ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే సబ్జెక్ట్ మీద నేను ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ గురువుకు ఏదైతే విద్య అందిస్తుందో, ఏదైతే క్లాసికల్, నేను మట్టుకు నా సబ్జెక్ట్ క్లాసికల్ కాబట్టి క్లాసికల్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ క్లాసికల్లో చిన్నప్పటి నుండి కూడా పిల్లలు వచ్చి ఎగ్జామ్ వరకు, అంటే ఒక 14 years వరకు కూడా ఉన్న పిల్లలు కూడా మన దగ్గర ఉంటారు. 70% మన దగ్గర ఉంటారు. అలాంటి ఉన్నవాళ్ళు వాళ్ళ గురువులను ఎలా ట్రీట్ చేయాలి, అండ్ మధ్యలో వచ్చేసి 1 నెల 2 నెలలు నేర్చుకొని, 1 సంవత్సరం నేర్చుకొని వెళ్ళిపోయే వాళ్ళని వదిలేస్తే, ఈ బాండింగ్ అయితే ఏదైతే ఉందో అది ఎట్లా వాళ్ళను నిలబెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు చెప్తాను నేను. గురువు ఎందుకు ముఖ్యమో ఒకటి చెప్తాను. ఎగ్జాంపుల్, పూర్వకాలంలో అంటే రాజుల కాలంలో, లేదా హిరణ్యకశిపుడే చూసుకోండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆయనకు జ్ఞానాన్ని సంపాదించడానికి, ఆ అబ్బాయికి, వాళ్ళ కొడుకుకి అంత రాక్షసుడు అయినా సరే, ఆయన అనుకుంటే వాళ్ళను, ఆ గురువులను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని విద్య నేర్పియు, మా బాబుకు విద్య నేర్పియు అనేవాళ్ళు. అవునా? అలా కాకుండా గురుకులానికి ఎందుకు పంపించాడు ప్రహ్లాదుని? ఒకటి. రెండోది, పెద్ద రాజుల కాలం మనది. భారతదేశం అంటేనే రాజుల కాలం నుండి వస్తుంది. ఆ రాజులైనా సరే, ఎగ్జాంపుల్